మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రియ దైవజనమా, ఈ మాట హిజ్కియా రాజును గురించి వ్రాయబడింది. దేవుని తోడు అతడు కలిగి ఉండడం వలన అతను వెళ్ళిన చోటనెల్లా జయము పొందినట్లుగా ఈ వాక్యము ద్వారా గ్రహించవచ్చు. మన జీవితాలలో కూడా ఈ లోకపరముగా ఆత్మీయముగా జయ జీవితము కొరకు ఆశపడుతూ ఉంటాము. అందుకొరకు దేవుడు మనకు తోడు ఉండాలి. హిజ్కియాకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు అని మనము అతని జీవితాన్ని అధ్యయనం చేసినట్లయితే రాజులు 2వ గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం ప్రకారం హిజ్కియా నీతిని అనుసరించి నడిచాడు. అవును, మొదట ఆయన రాజ్యమును నీతిని మనము వెతికినప్పుడు సమస్తము మనకు అనుగ్రహింపబడతాయని వాక్యము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా 18వ అధ్యాయము 4వ వచనం ప్రకారం విగ్రహములను పడగొట్టి తన జీవితంలో దేవునికే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుణ్ణి మించి తన హృదయములో దేనికి స్థానము ఇవ్వలేదు. మూడవదిగా 5వ వచనం ప్రకారం దేవుని యందు విశ్వాసము ఉంచాడు. అవును, దేవుని ముఖకాంతి, దేవుని దక్షిణ హస్త బలమే మనకు విజయము ఇస్తుంది అని విశ్వసించే వారముగా మనం ఉండాలి. ఇంకా చూసినట్లయితే అదే వచనం ప్రకారం మంచి సాక్ష్య జీవితాన్ని హిజ్కియా కలిగి ఉన్నాడు. 5వదిగా 6వ వచనం ప్రకారం తన జీవిత కాలమెల్లా దేవుణ్ణి హత్తుకొని జీవించిన వ్యక్తిగా ఉన్నాడు. 6వదిగా అదే వచనములో దేవుణ్ణి వెంబడించుటలో వెనుదీయని వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. చివరిగా 6వ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞానుసారము జీవించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టే హిజ్కియా దేవుని తోడును కలిగి ఉన్నాడు. దేవుని తోడు కలిగి ఉన్నందువలనే అతడు ఏ చోటికి వెళ్ళినా జయమును పొందుకొనగలిగాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో వరుస వైఫల్యాలతో కృంగిపోతూ ఉన్నావా? ఒక మంచి విజయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? వ్యక్తిగతంగా అది నీ జీవితంలో కావచ్చు, నీ బిడ్డల జీవితంలో కావచ్చు. జయ జీవితాన్ని రుచి చూడాలి అంటే హిజ్కియా కలిగి ఉన్న ఈ గుణాలన్నిటినీ కలిగి ఉండడానికి అభ్యాసము చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అప్పుడు తప్పక ఏ చోటికి వెళ్ళినా జయమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అతి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరైతే జయ జీవితము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రయాసపడుతూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరిని హిజ్కియా కలిగి ఉన్న ఈ ఆత్మీయ గుణములు కలిగి ఉండేలాగా ఆత్మదేవ మీరు ప్రేరేపించండి. వారి జీవితంలో ఏ జయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో నజరేయుడైన యేసు శక్తిగల నామములో దాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి. అడ్డుబండలుగా, అడ్డుగోడలుగా వారి ఆశీర్వాదమునకు ఏవైతే ఉన్నాయో అవి నజరేయుడైన యేసు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. తండ్రి, ఈ సంవత్సరాంతములో బిడ్డలు జయ జీవితాన్ని కలిగి నీ ఎదుట, సమాజము ఎదుట సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న:
700 మంది ఎడమ చేతి వాటము గలవారని ఏ గోత్రికులను గురించి బైబిల్లో వ్రాయబడినది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.